నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్యవైశ్య రాష్ట్ర కార్యవర్గంలో పదవులు పొందిన ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలలో పాల్గొని జిల్లాను ముందుచారలని వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ అన్నారు. వరంగల్ నగరంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో వరంగల్ జిల్లా నుంచి పదవులు పొందిన వారికి శాలువాలు కప్పి సన్మానం జరిపినారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య వరంగల్ జిల్లా ప్రతినిధులు నూతనంగా పదవులు పొందిన దుబ్బా శ్రీనివాస్, గార్లపాటి నాగేంద్రబాబు, గందె శ్రీనివాస్ గుప్తా, వంగేటి అశోక్, సత్యనారాయణ, దాచేపల్లి సీతారాం, వీరభాద్రయ్య, ఓలం సదాశివుడు. ఈ సందర్భంగా దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో పదవులిచ్చిన రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శాశ్వతంగా వందల సంవత్సరాలు, ఏళ్ల సంవత్సరాల తరఫున ఈ పేర్లు శిలాశాసనంగా పేరు బంకి ఉంటుంది. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో ఉండబడే రాష్ట్ర పదవులు పొందిన నాయకత్వానికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు చరిత్రలో వరంగల్ జిల్లా ఇప్పటికే అనేక కార్యక్రమాలకు నిలయంగా రాష్ట్రంలో నెంబర్ 1గా ఈరోజు ఇక్కడ ఉండబడే నాయకత్వం మొత్తం అందరం కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దాంతోపాటు రేపు రాబో కాలంలో నూతన కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం మొత్తం కలిపి ఈ జిల్లాను నెంబర్ 1గా తీసుకురావాలని చెప్పంటే అనేక కార్యక్రమాలతో పాటు సుమారు ఒక 3,000 సభ్యత్వాన్ని కూడా 3,000 నుంచి 5,000 సభ్యత్వం వరకు కూడా చేయించాలని చెప్పడం కూడా మొత్తం నాయకత్వం మొత్తం కూడా అనుకోవడం జరిగింది. ఏదేమైనా ఒక వైశ్యులకే కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం కూడా ఈరోజు ఆర్యవైశ్య సంఘం మహాసభ పనిచేస్తూ ఉందని చెప్పడానికి నిదర్శనం ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు జాబ్ మేళలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, అనేక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాల కోసం కూడా పనిచేస్తూ ఉన్నామని చెప్పడం కూడా గమనంలో ఉంచుకొని రేపు రాబో కాలంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో చేసే కార్యక్రమాల్లో నెంబర్ 1గా ఏ పద్ధతిలో ఉన్నామని చెప్పంటే ఈరోజు జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య సంఘ నాయకత్వం మొత్తం కూడా దీనికి ఆర్థిక సహాయ శాఖలు అందిస్తూ అనేక కార్యక్రమాలు కూడా భాగస్వాములు అవుతున్నారు కనుకనే ఈరోజు మేమందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నాం. రేపు రాబో కాలంలో కూడా తప్పకుండా అట్లే అందరూ సహాయ శాఖలు అందించాలని చెప్పడం కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే